తెలుగు రాష్ట్రాల్లో కోడిపుంజు కథ అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పర్టికులర్గా కరీంనగర్ 2 డిపోలో ఉన్నాం ప్రస్తుతం. ప్రతినిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది, బస్టాండ్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానమైనటువంటి కారణము ఈ నెల 9వ తేదీన రాత్రి వరంగల్ వేములవాడ బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ బస్సు డిపోలో ఉంచారు, ఎక్స్ప్రెస్ బస్సు. దానిలో ఒక సంచి ఉంది, ఆ సంచిలో శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి గమనించినటువంటి డ్రైవర్ గమనించేసరికి ఒక కోడి ఉంది, ఇది పందెం కోడిని పోలి ఉండడము, దాంతో ఎవరిదో కోడి మర్చిపోయారని చెప్పేసి వాళ్ళు ప్రసార మాధ్యమాల ద్వారా కూడా చేయడం జరిగింది. ఆ సంచిని చూస్తున్నాం ఒకసారి. ఆ సంచిని కూడా దీనిలోనే ఈ సంచి మర్చిపోయారు అంటే ప్రధానంగా ఈ సంచికి సంబంధించి వారు మర్చిపోయారు ఇక్కడ పందెం కోడి. అంటే ఈ ప్రాంతంలో మహాదేవ్పూర్ కావచ్చు, సుల్తాబాద్ ప్రాంతం శివపల్లి కావచ్చు, అక్కడ పందెం కోళ్ళు ఆడించడం అది సంక్రాంతి సందర్భంగా మామూలుగా మారుతుంది. ఎందుకంటే పోలీసులు సైతం అనేక సందర్భాల్లో కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి. ఇదే సంచిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ కోడి ఉంది. ఆ కోడిని గమనించినటువంటి ఆర్టీసీ సిబ్బంది, బస్సు సిబ్బంది ఇక్కడ డిపో మేనేజర్కి 2 డిపో మేనేజర్కి సమాచారం అందించారు. ఇక్కడ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇది కోడిని ఇక్కడే ఉంచి దానా వేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా 3 రోజులు చూశారు. దీని సంరక్షణకి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టారు. ఇది ఒక అదనపు బాధ్యతగా మారిపోయింది. అంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రస్తుతం. ఈ కోడిని చూస్తున్నాం. అయితే తాజాగా ఈ రోజు 3 గంటల ప్రాంతంలో దీన్ని వేలం వేయడం జరిగింది. ఈ కోడి కాలికి కత్తి కట్టి పందెం కోడిగా మారుతుందా, ఎప్పట్లాగానే ఆకట్టుకుంటుందా, మరి అనుకున్న స్థాయిలో వాళ్ళకి డబ్బులు తెచ్చిపెడుతుందా వేలంలో పాటపాడిన వాళ్ళకి, లేదంటే కత్తికి బలై విందుగా మారుతుందా అనేటువంటి చర్చ సర్వత్రా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని మనం కనుక్కున్నాం. దీనికి సంబంధించినటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు లక్ష్మణ్ సార్ ఒకసారి ఏం జరిగింది అసలు, దీనికి సంబంధించి వేలం ఎన్ని గంటలకు వేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది 9వ తారీఖున వచ్చింది వరంగల్ వేములవాడ బస్సులో. అప్పటి నుండి దీని సంరక్షణ అంతా మేము చూసుకోవాల్సి వస్తుంది. ఈరోజు పై అధికారుల ఆదేశానుసారం 3 గంటలకు వేలం ఇస్తాం. అంటే రెస్పాన్స్ వచ్చిందా? ఎవరైనా అడిగి ఎంక్వైరీ చేసి వెళ్తున్నారా? అదే ఎంక్వైరీ అంటే ఎవరు రాలేదు, దీని గురించి అయితే ఎవరు రాలేదు. అది అంటే ఎవరు మర్చిపోయిందంటే ఏం రాలేదు, ఎవరు ఎటువంటిది ఏం రాలేదు దీని గురించి. దీని తాలూకు మనుషులు ఎవరు రాలేదు. అంటే జనరల్ గా ఇది కోడి సైజును చూస్తే ఈ సంచిలో మర్చిపోయారు. ఏదైనా పందెం కోడి సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆంధ్రాలో పందెం కోళ్లు ఉంటాయి. మన దగ్గర కూడా సుల్తానాబాద్ శివపల్లి కావచ్చు, మహాదేవ్పూర్ ఏరియాలో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో పందెం కోళ్లు కోడిపుంజుల పందెం కాస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇది అదే అనుకోవచ్చు. దీన్ని అనుకుంటే దీని బుట్ట ఇది చూస్తే ట్రాన్స్పోర్ట్ ఇదంతా చూస్తే మాత్రం పందెం కోడి అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అది ఇప్పుడు దాన్ని మేత పెడదామంటే అది పొడుస్తుంది. అది అవును, దగ్గర రానితం లేదు అట్లా గట్టిగా. చూస్తున్నారా దీన్ని చూడడానికి వస్తున్నారా ఈ 4 రోజులు? వస్తారు మన ఏది మీడియా మిత్రులు ప్లస్ బయట అందరూ చాలా మంది వచ్చి చూసిపోతా ఉన్నారు. వీరు సాయంత్రం 3 గంటలకు ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తం మీద ఈ వేలం పాటకి మాత్రం సర్వత్రా రంగం సిద్ధమైంది. దీన్ని మనం చూస్తున్నాం. ఒకటి ఇక్కడ ఆల్రెడీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ ప్రెస్ నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం జరిగింది. గమనిక తేదీ 9/1/2024 బస్సులో ప్రయాణికుడు వదిలిపెట్టిపోయిన పందెం కోడిపుంజును తేదీ ఆల్మోస్ట్ ఆల్ దాని సైజు, దాని యొక్క అగ్రెసివ్నెస్ చూస్తే అది ఖచ్చితంగా పందెం కోడిగానే మనం భావించవచ్చు. 12/1/24 అంటే ఈ రోజు 3 గంటలకి బహిరంగ వేలం వేయబడును. వేలంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నానని చెప్పి డిపో మేనేజర్ పేరు మీద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దాన వేస్తున్నావా? ఎట్లా ఎన్నిసార్లు వేస్తున్నావు దాన? బాగా తింటుందా? మామూలు కోడి లాగానే ఉందా? తింటుంది. ఏమేస్తున్నావు దాన? రోజు మక్కలు వేస్తున్నాం, నీళ్ళు వేస్తున్నాం, రోజు చేస్తున్నాం. పొడుస్తుందా? అప్పుడప్పుడు పొలుస్తుంది. షార్ప్ ఉంది.
సో మొత్తానికి అది చాలా షార్ప్గా ఉన్నది, దాని ముక్కు కూడా షార్ప్గా ఉన్నది. దానికి ఆహారం పెట్టడానికి పోయిన సందర్భంలో కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా అది పందెం కోడిగానే భావించవచ్చు. అది దీని ప్రాంతం అంతా కూడా మొన్నటిదాకా జాలి ఉన్నది, మనం ప్రస్తుతం ఆ జాలి చూస్తున్నాం. ఆ జాలిలో బంధించబడి ఉంది, జాలి పైన కప్పు పెట్టేసి జాలికి దానిలో గిన్నె పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది కోడి పుంజుకి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం దీన్ని ఆహారాన్ని తీసుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇది ఈ రోజు 3 గంటలకి వేలం పాటలో ఎవరు దక్కించుకుంటారు, ఎవరు వస్తారు, ఆసక్తికరమైనటువంటి విషయంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుడు ఎక్కడికైనా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మర్చిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తుకొచ్చినా కానీ రాలేకపోయినటువంటి సందర్భం. ఎందుకు రాలేదంటే ఇది వస్తే మరి పోలీసులతో ఇబ్బంది, ఇతరత్ర లీగల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా ఇబ్బందిగా మారుతుంది అనేటువంటి కోణం కావచ్చు, ఇతరత్ర అంశం కావచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం, అది గమనిస్తున్నాం. అది చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఒక్కసారిగా పందెం కోడి మరి ఎవరి వశమైతుంది, వేలం పాటలో ఎవరు దక్కించుకుంటారు అనేటువంటి విషయం పైన ఆసక్తి నెలకొంది. గత 4 రోజుల నుంచి కూడా ఒకటే చర్చ, వార్తల్లో నిలిచినటువంటి కోడిగా మనం చెప్పొచ్చు, మనం భావించవచ్చు. కోడిని ఎవరు దక్కించుకుంటారు, వేలం పాటలో సరి అయినటువంటి ధర వస్తుందా, ఎంత వేలం పాట పాడే అవకాశం ఉంది. ఎందుకంటే గణపతి నవరాత్రుల సందర్భంగా మనము లడ్డు వేలాన్ని చూశాము, కానీ కొత్త విషయంగా పందెం కోడి పుంజును వేలం వేయడానికి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి వేలంలో పాల్గొనడానికి ఆసక్తిగా కొంతమంది ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. ఎంత పాడొచ్చు, ఎట్లా చూడొచ్చు, వేలంలో దక్కించుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఆసక్తిని నెలకొల్పిందని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.